కేసీఆర్ కు కవిత కీలక లేఖ. కేసులకు భయపడమన్న కేటీఆర్. ధరణి ఇబ్బందులు తీరాయన్న పొంగులేటి. ఇలాంటి టాప్ 9 తెలంగాణ వార్తల్ని చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూతురు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వరంగల్ సభలో ఇంకాస్త పంచ్ ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పై విమర్శలు ఆకట్టుకున్నా బీజేపీపై కాస్త ఎక్కువ మాట్లాడాల్సిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, బీసీ ఎస్సీ రిజర్వేషన్స్, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంపై లేఖలో ప్రస్తావించారు కవిత. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి అన్నదాతల మీద లేదని విమర్శించారు కేటీఆర్. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసుల పేరుతో డైవర్ట్ చేస్తున్నారని, కేసులకు భయపడేది లేదన్నారు. రేపు జహీరాబాద్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బసవేశ్వర విగ్రహం, 4 లేన్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత పస్తాపూర్ శివారులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళలకు 20,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, 5 ఏళ్లలో ఇవే 1,00,000 కోట్లకు పైగా ఉంటాయన్నారు. ధరణితో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారత్ కి సాదా బైనామా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయన్నారు. అర్హులైన పేదల అసైన్డ్ భూములకు పట్టాలిస్తామన్నారు. అన్ని గ్రామాలకు అధికారులొచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డిపై నాగం కోర్టుకు వెళ్తే కాళేశ్వరానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కేటీఆర్ అంటున్నారని చెప్పారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సాగర్ సహా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందన్నారు. ఏదీ కూడా కాళేశ్వరంలో కట్టలేదని చెప్పారు. తెలంగాణలో ఒకేసారి 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన 3 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాక్ ను 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టాలెంట్ ఫినాలే జరిగింది. వివిధ రంగాల్లో తమ టాలెంట్ ప్రదర్శించారు భామలు. ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. శిల్పారామంలోని స్టాల్స్ ను సందర్శించారు. విక్టోరియా మెమోరియల్ లోని పిల్లలతో సరదాగా గడిపారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు జనంతో పవన్ ముఖాముఖి. జూన్ 4 వెన్నుపోటు దినం అంటోన్న వైఎస్ జగన్. ఇలాంటి టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్రం సహకారం కోరనున్నారు. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటల వారీ సాగు ప్రణాళికపై దృష్టి పెట్టాలన్నారు. డిమాండ్ను బట్టి ఏ పంట సాగు చేయాలో రైతుకు చెప్పాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. వెండితెర వేదికగా మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా టెక్కలిలోని భవానీ థియేటర్లో కూర్చున్న ప్రజలతో వర్చువల్ గా సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 4ను వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు హామీలపై నిరసనలు తెలుపుతామన్నారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని విమర్శించారు. నిజమైన లిక్కర్ స్కామ్ స్టార్ చంద్రబాబే అన్నారు. జగన్ ను లిక్కర్ స్కామ్ వణికిస్తోందన్నారు మంత్రి సత్యకుమార్. తప్పు చేయకపోతే డిజిటల్ పేమెంట్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. జగన్ చెప్పిన చిన్న గీత పెద్ద గీత కథనం హాస్యాస్పదమన్నారు. అస్తిత్వం కాపాడుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి పయ్యావుల కేశవ్. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ల్యాండ్, మైన్స్, శాండ్, వైన్ స్కామ్లు జరిగాయని ఆరోపించారు. జగన్ అబద్దాలకు అలవాటు పడ్డారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అప్పుల నుంచి విద్యుత్ వరకు అన్ని అబద్దాలేనంటూ ట్వీట్ చేశారు. స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చరిత్ర జగన్ది అన్నారు. అమలాపురంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు మంత్రి అచ్చెన్న. రాష్ట్రంలో 202 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాల్సి ఉంటుందంటున్నారు అచ్చెన్న. జ్యోతుల నెహ్రూ సంచలన కామెంట్స్. ఏపీ పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ. వర్షానికి తడిసిపోతున్న వరి ధాన్యం. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్ రావు. దాదాపు 3 గంటల పాటు వీరి సమావేశం కొనసాగింది. కాళేశ్వరం నోటీసులపై ఎలా రియాక్ట్ అవ్వాలన్న దానిపై చర్చించారు. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కూటమి ఎన్నాళ్లుంటుందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీకి దక్కిన పదవులు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తికి 2 పదవులు అవసరమా అన్నారు. పొత్తులతో పార్టీ నిర్వీర్యమయ్యే పరిస్థితి రాకూడదన్నారు.
ఏపీలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. టూరిజం కోసం 68 హోటళ్లు, 8,000 రూమ్స్ తో ఎంఓయూ చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా హోమ్ స్టేస్ పాలసీ తీసుకొచ్చామన్నారు. భీమవరంలో పర్యటిస్తున్నారు అజయ్ జైన్. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ శ్మశాన వాటికలో వెలిసిన అక్రమ లేఅవుట్ తో పాటు కట్టడాలను హైడ్రా కూల్చేసింది. శ్మశాన వాటికను కబ్జా చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. 3 షాపులతో పాటు 15 ప్లాట్లలో వేసిన పునాదులను కూల్చేశారు అధికారులు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో భారీ వర్షం కురిసింది. వాన ధాటికి వరి ధాన్యం తడిసిపోయింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఇంటర్నేషనల్ సైబర్ నేరాల ముఠా గుట్టు రట్టయింది. 3 మహిళలు సహా 33 మందిని అరెస్ట్ చేశారు అనకాపల్లి పోలీసులు. 36 కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, మొబైళ్లు, 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కర స్నానం ఆచరించారు ఎంపీ ఈటెల రాజేందర్. గోదావరిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రపంచమంతా చల్లగా ఉండాలని మొక్కినట్లు చెప్పారు ఈటెల. శ్రీకాకుళంలో ఫేక్ ఓఎస్డీ అరెస్ట్. విశాఖలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. తల్లి చేసిన అప్పుకు బాలుడి బలి. ఇలాంటి టాప్ 9 క్రైమ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళంలో మాజీ క్రికెటర్ నాగరాజును అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా చెప్పుకుంటూ పలు కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు నాగరాజు. ఏపీ, తెలంగాణలో అతనిపై 30కి పైగా చీటింగ్ కేసులున్నాయి. అతన్ని హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ మియాపూర్లో ఆర్టీసీ బస్సుపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించిన వీడియో వైరల్ గా మారింది. తన ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదనే కోపంతో డ్రైవర్ క్యాబిన్ కు వేలాడుతూ బస్సును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఫోన్ ను లాగేసుకున్నాడు. బాలానగర్ లో 2 ఏళ్ల కిందట సంచలనం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ అండ్ రేప్ కేసులో నిందితుడు లక్కీ అలియాస్ రాబిన్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని ట్రాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కరీంనగర్ శివారు రేకుర్తిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 13 మంది పందెం రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి భారీ నగదు సహా సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పేరూరు వైజంక్షన్ దగ్గర మద్యం మైకంలో యువకులు హల్చల్ చేశారు. ఆటోను ధ్వంసం చేయడమే కాకుండా డ్రైవర్ పై దాడి చేశారు. గాయపడిన ఆటో డ్రైవర్ ను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఉగ్రవాదుల భరతం పట్టామన్నారు ప్రధాని మోదీ. సింధు జలాల ఒప్పందం రద్దుపై పునరాలోచన లేదన్న విదేశాంగ శాఖ. ట్రంప్ ప్రకటనపై మోదీ మౌనం దేనికన్న కాంగ్రెస్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఉగ్రవాదులు ఆడబిడ్డల సింధూరం తుడిచేశారన్నారు ప్రధాని మోదీ. ఆ ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోయిందన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలపాలని ముక్త కంఠంతో కోరారని, త్రివిధ దళాలు పాక్ ను చావు దెబ్బ కొట్టాయన్నారు ప్రధాని. 86 జిల్లాల్లో 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించారు. పాక్ కు మరోసారి భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, పీఓకే పైనే పాక్ తో చర్చలుంటాయని పేర్కొంది. సింధు జలాల ఒప్పందం రద్దుపై పునరాలోచన లేదని స్పష్టం చేసింది. తుర్కీయే ఉగ్రవాద దేశం పాక్ కు సాయం చేయొద్దని కోరింది. ట్రంప్ ప్రకటనలపై మోదీ మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు జైరాం రమేష్. భారత్ పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ పూర్తి క్రెడిట్ తీసుకున్నారన్నారు. భారత్ పాక్ ప్రధానులను ట్రంప్ సమానంగా ప్రశంసించారన్నారు. ట్రంప్ ప్రకటనలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ కలకలం రేపింది. కిష్త్వార్ జిల్లా ఛత్రూలో ఎదురు కాల్పులు జరిగాయి. 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ జవాన్ వీరమరణం పొందాడు. ఉగ్రవాదుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ పై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో అవినీతిపై కేసు నమోదైంది. సాహస వీరులకు శౌర్య పథకాలు. ఈడీపై సుప్రీం సీరియస్. కోల్కతాలో ఆగని బీజేవైఎం ఆందోళనలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. రక్షణ రంగంలో ధైర్య సాహసాలు చూపిన వారికే అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శౌర్య పథకాలు అందజేశారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నితీష్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. సామాన్యుల సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచించట్లేదన్నారు ప్రశాంత్ కిషోర్. గ్వాలియర్లో భీమ్ ఆర్మీ ఆందోళన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం గాలివానలా మారింది. ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కోల్కతాలో ఆందోళనకు దిగింది బీజేవైఎం. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ను నిరసిస్తూ రోడ్డెక్కారు బీజేవైఎం కార్యకర్తలు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్ట సవరణపై స్టే కోరారు పిటిషనర్లు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమంటోంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ గృహాల్లో దివ్యాంగులకు స్పెషల్ కోటా ప్రకటించింది. దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్లో కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి. దేశంలో 257 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లలో కేసులు వెలుగు చూస్తున్నట్లు స్పష్టం చేసింది. ఊబర్ కు అడ్వాన్స్ టిప్ ఉచ్చు బిగుస్తోంది. క్యాబ్ బుకింగ్ కోసం టిప్ ఇవ్వాలంటూ వినియోగదారులకు ఊబర్ నుంచి మెసేజ్ వస్తోంది. ఈ ఫీచర్ పై ఊబర్ కు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. టిప్ కోసం ఒత్తిడి చేయడం అనైతిక పద్ధతేనని పేర్కొంది. మళ్లీ నష్టాల్లోకి భారత స్టాక్ మార్కెట్లు. ఇండియాలో ఆర్థిక అక్షరాస్యత పరుగులు పెడుతున్న ప్రైవేట్ సెక్టార్. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ చూద్దాం. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిన్నటి లాభాలు తెల్లారేసరికి ఆవరయ్యాయి. సెన్సెక్స్ 645 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ వచ్చే ఏడాది జూన్ కల్లా 89,000 పాయింట్ల స్థాయికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లు స్థిరంగా కొనుగోళ్లకు మొగ్గు చూపుతూ ఉండడం కలిసొస్తుందని పేర్కొంది. భారత్లో ఆర్థిక అక్షరాస్యత పెరుగుతోంది. క్యాపిటల్ మార్కెట్లలో రీటైల్ ఇన్వెస్టర్స్ పాత్ర పెరుగుతోందని అసోచామ్ ఐసీఆర్ఏ సంయుక్త సర్వేలో వెల్లడైంది. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీల ద్వారా పెట్టుబడులు కొనసాగిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26% టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపునివ్వాలని అమెరికాను కోరుతోంది భారత్. జూలై 8లోగా ఇరు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇండియా ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఎగుమతుల్లో 11.28% వృద్ధి నమోదైనట్లు ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేందుకు రెడీ అయింది. తన 4వ ప్లాంట్ ను అహ్మదాబాద్ లో నెలకొల్పనుంది. సంవత్సర కాలంలో 6,50,000 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. భారత ప్రైవేట్ సెక్టార్ రోజు రోజుకు విస్తరిస్తోంది. సేవలు, తయారీ రంగంలో బలమైన వృద్ధి ఇందుకు దోహదం చేస్తోంది. ఏప్రిల్లో 59.7% నమోదైన వృద్ధి మే నెలలో 61.2%కి చేరింది.